ఏపీ సీఎం జగన్ కు నిజంగానే దెబ్బ తగిలిందా? అసలు దెబ్బ ఎక్కడ తగిలింది? ఏకంగా 20 రోజుల పాటు ఓ బ్యాండేజ్ వేసుకొని కనిపించారంటే అది ఎంత పెద్ద దెబ్బో అని అంతా అనుకున్నారు. బస్ యాత్ర సాగినన్ని రోజులు దెబ్బతోనే కనిపించారు జగన్. పైగా రాయి కింద కంటికో పైన బుర్రకో తగిలి ఉంటే అంటూ బేల కబుర్లు కూడా చెప్పారు. దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టే ఇక్కడ తగిలింది అంటూ పెద్ద దెబ్బ చూపిస్తూ పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పారు జగన్. అయితే ఇదంతా టెక్కలిలో మేమంతా సిద్ధం బహిరంగ సభ జరిగే వరకే. సీన్ కట్ చేస్తే మేనిఫెస్టో విడుదల సమయంలో ప్లాస్టర్ లేదు. పైగా ఆ దెబ్బ కూడా కనిపించలేదు. గాయం తాలూకా మచ్చ కూడా మాయమైంది. గాయానికి 3 కుట్లు కూడా వేశామని అప్పట్లో వైద్యులు వెల్లడించారు. కానీ ఆ కుట్లు ఏమయ్యాయో ఇప్పుడు అసలు కనిపించడం లేదు. దీంతో ఇది కదా నయా వంచన అంటూ జనాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ కు నిజంగానే దెబ్బ తగిలిందా? అసలు దెబ్బ ఎక్కడ తగిలింది? ఏకంగా 20 రోజుల పాటు ఓ బ్యాండేజ్ వేసుకొని కనిపించారంటే అది ఎంత పెద్ద దెబ్బో అని అంతా అనుకున్నారు. బస్సు యాత్ర సాగినన్ని రోజులు దెబ్బతోనే కనిపించారు జగన్. పైగా రాయి కింద కంటికో పైన బుర్రకో తగిలి ఉంటే అంటూ బేల కబుర్లు కూడా చెప్పారు. దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టే ఇక్కడ తగిలింది అంటూ దెబ్బ చూపిస్తూ పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పారు జగన్. అయితే ఇదంతా టెక్కలిలో మేమంతా సిద్ధం బహిరంగ సభ జరిగే వరకే. సీన్ కట్ చేస్తే మేనిఫెస్టో విడుదల సమయంలో ప్లాస్టర్ లేదు. పైగా ఆ దెబ్బ కూడా కనిపించలేదు. గాయం తాలూకా మచ్చ కూడా మాయమైంది. గాయానికి 3 కుట్లు కూడా వేశామని అప్పట్లో వైద్యులు వెల్లడించారు. కానీ ఆ కుట్లు ఏమయ్యాయో ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. దీంతో ఇది కదా నయా వంచన అంటూ జనాల్లో జోరుగా చర్చ నడుస్తుంది.